ఈ వీడియోలో మనం ఈఓటీ 141 పరీక్షకు సంబంధించిన పెన్షన్ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. పెన్షన్ ఫార్ములాస్. సర్వీస్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 50 by 100. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 30 by 100. గ్రాట్యుటీ 1/4 of లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ప్లస్ డిఏ ఇంటూ సర్వీస్ ఇన్ హాఫ్ ఇయర్స్. ఇక్కడ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ప్లస్ డిఏను కలిపి ఎమోల్యుమెంట్స్ అంటారు, లేదా లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ప్లస్ డిఏ ఇంటూ 16.5. కాంపిటీషన్ ఆఫ్ పెన్షన్ 40% ఆఫ్ సర్వీస్ పెన్షన్ ఇంటూ పర్చేజ్ వాల్యూ ఇంటూ 12. పరీక్షలలో ఒక ఉద్యోగి యొక్క సర్వీసు అలాగే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేను ఆధారంగా చేసుకుని సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అలాగే గ్రాట్యుటీలపై ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియోలో మనం సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ వంటి అంశాలను ఒకే ప్రశ్న రూపంలో సాధించడం జరుగుతుంది. పరీక్షలలో ఇవి విడివిడిగా అడగటం జరుగుతుంది. మొదటి ప్రశ్న, వర్కౌట్ ఏ సర్వీస్ పెన్షన్, బి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, సి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఆఫ్ ఏ ఇన్ఫీరియర్ గవర్నమెంట్ సర్వెంట్ హూ రిటైర్డ్ ఆన్ సూపర్ యాన్యువేషన్ అండ్ కంప్లీటెడ్ 32 years ఆఫ్ సర్వీస్ విత్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆఫ్ ₹19,050 అండర్ ఆర్పిఎస్ 2010. ఈ సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీసు 32 years అంటే 32 సంవత్సరాలు ఇచ్చారు. సూపర్ యాన్యువేషన్ కంప్లీట్ అయినా లేక వాలంటరీ రిటైర్మెంట్ అయినా ఆ ఉద్యోగికి 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ కలపబడుతుంది. కాబట్టి క్వాలిఫైయింగ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు 32 years ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ 37 years. అయితే ఉద్యోగి యొక్క గరిష్ట సర్వీసు 33 సంవత్సరాలు కాబట్టి ఈ 37 సంవత్సరాలను మనం 33 సంవత్సరాలకి కుదించుకోవాల్సి ఉంటుంది. అనగా టోటల్గా క్వాలిఫైయింగ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు 33 yearsగా మనం ఇక్కడ ట్రీట్ చేయాలి. లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఈజ్ ఈక్వల్ టు ₹950. ముందుగా సర్వీస్ పెన్షన్ను క్యాలిక్యులేట్ చేద్దాం. సర్వీస్ పెన్షన్ ఫార్ములా లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. ఈ సమస్యలో లాస్ట్ డ్రాన్ బేసిక్ పే 9,050 ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 by 66. 33 ఒకట్లు 33 రెండు మనం క్యాన్సిల్ చేసాం. అంటే 9,050 by 2 అంటే 9,050లో సగం ₹9,525 పర్ మంత్. అంటే టోటల్గా సర్వీస్ పెన్షన్ ₹9,525 పర్ మంత్. ఇప్పుడు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ను క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఫార్ములా లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 50 by 100 అంటే 9,050 ఇంటూ 50/100. ఇక్కడ 51 52 మనం క్యాన్సిలేషన్ చేసాం. అంటే టోటల్గా 9,050/2. 9,050లో సగం ₹9,525. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సర్వీస్ పెన్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు సర్వీస్ పెన్షన్కు సమానము లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భంలో సర్వీస్ పెన్షను, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ రెండు సమానంగానే వచ్చినాయి కాబట్టి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ₹9,525 పర్ మంత్గా మనం గుర్తించాలి. ఇప్పుడు నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ను క్యాలిక్యులేట్ చేద్దాం. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఫార్ములా లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 30/100 అంటే 9,050 ఇంటూ 30/100. ఇక్కడ నేను చివరి సున్నాలు ముందుగా కొట్టివేశాను. తర్వాత ఈ 30లో ఉన్న ఒక సున్నాని 100లో ఉన్న మరో సున్నాని క్యాన్సిల్ చేశాను. అన్నీ క్యాన్సిల్ చేయగా 1905 ఇంటూ 3 1905ను 3తో మనం గుణించగా ₹5,715గా వస్తుంది. అనగా నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ 5,715 పర్ మంత్.
Second problem, Sri K. Ramaya retired on superannuation with qualifying service of 14 years, 9 months, 20 days with last drawn basic pay of 24,300 rupees. Then calculate A. Service pension, B. Enhanced family pension, C. Normal family pension. సమస్యలో క్వాలిఫైయింగ్ సర్వీస్ 14 ఇయర్స్ 9 మంత్స్ 20 డేస్. ఇక్కడ ఉద్యోగి సూపర్ యాన్యువేషన్ కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి అతనికి 5 సంవత్సరాల సర్వీస్ వెయిటేజ్ కలపబడుతుంది. అయితే ఉద్యోగి యొక్క సర్వీసు 3 నెలల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఒక అర్ధ సంవత్సరంగాను, 9 నెలల కంటే ఎక్కువగా ఉంటే ఒక పూర్తి సంవత్సరంగాను మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే 14 ఇయర్స్ 9 మంత్స్ 20 డేస్ను మనం 15 ఇయర్స్గా మనం ట్రీట్ చేయాలి. అలాగే సర్వీస్ వెయిటేజ్ 5 సంవత్సరాలు. ఈ రెండు కలుపుకోగా ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీస్ 20 సంవత్సరాలు. అలాగే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే 24,300 ఇవ్వటం జరిగింది. సర్వీస్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైడ్ సర్వీస్ బై 66. కాబట్టి 24,300 ఇంటూ 20/66. ఇక్కడ మనం 6వ ఎకంలో క్యాన్సిల్ చేసాం. 6 11లు 6 4,050. ఇప్పుడు పూర్తిగా 4,050 ఇంటూ 20 అనగా 7,363.63. పెన్షన్ విలువ రూపాయలతో పాటు పైసలలో ఉన్నప్పుడు మనం దానిని తరువాతి రూపాయికు సవరించాలి. అంటే 7,363 రూపాయల 63 పైసలను మనం 7,364 రూపాయలుగా మనం పరిగణించాలి. అనగా సర్వీస్ పెన్షన్ 7,364. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 50/100 అనగా 24,300 ఇంటూ 50/100. అంటే 51లు 52లు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 24,300/2 అంటే 24,300లో సగం 12,150 రూపాయలు. అయితే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు సర్వీస్ పెన్షన్ కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మనం 7,364 రూపాయలకు కుదించవలసి ఉంటుంది. అంటే టోటల్గా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ 7,364 రూపాయలు. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 30/100. అంటే ఇక్కడ మనం 30లో 1 సున్నాని 100లో 1 సున్నాని క్యాన్సిలేషన్ చేసాం. అలాగే 24,300లో 1 సున్నాను 100లో మరో సున్నాను క్యాన్సిల్ చేసాం. టోటల్గా 2,430 ఇంటూ 3 అంటే 7,290 రూపాయలు. అనగా నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ 7,290 రూపాయలుగా మనం పరిగణించాలి. తీసుకోవాల్సిన మరొక అంశం మినిమం పెన్షన్. 2010 పిఆర్సీ ప్రకారం మినిమం పెన్షన్ 3,350 రూపాయలు కాగా 2015 ఆర్పిఎస్ ప్రకారం మినిమం పెన్షన్ 6,500 రూపాయలుగా ప్రతిపాదించబడింది. ప్రాబ్లం, శ్రీ మోహన్ రావు డిపిఆర్ఓ రిటైర్డ్ ఆన్ సూపర్ యాన్యువేషన్ విత్ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇంక్లూడింగ్ వెయిటేజ్ 31 ఇయర్స్ 8 months 27 days. His last drawn basic pay is 23,650. Then calculate service pension, enhanced family pension, normal family pension. చలో క్వాలిఫైయింగ్ సర్వీస్ 31 సంవత్సరాల 8 నెలల 27 రోజులు అని ఇవ్వబడింది. అలాగే ఇక్కడ సర్వీస్ వెయిటేజ్ కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్యలోనే ఇంక్లూడింగ్ వెయిటేజ్ అంటే సర్వీస్ వెయిటేజ్తో కూడా కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 31 సంవత్సరాల 8 నెలల 27 రోజులు మనం ఎలా పరిగణించాలి చూస్తే మనం ఇంతగా గత సమస్యలో చెప్పుకున్నట్లుగా 3 నెలలు దాటితే దాన్ని అర్ధ సంవత్సరంగాను, 9 నెలలు దాటితే దానిని మనం ఒక పూర్తి సంవత్సరంగా భావించవచ్చు. కాబట్టి ఇక్కడ 9 నెలలు దాటలేదు కాబట్టి నెలల 27 రోజులను మనం అర్ధ సంవత్సరంగా భావిస్తాం. అంటే 31 సంవత్సరాల 6 నెలలు అంటే 31.5 సంవత్సరాలు. టోటల్గా క్వాలిఫైయింగ్ సర్వీస్ 31.5 సంవత్సరాలు. క్యాలిక్యులేట్ చేద్దాం. సర్వీస్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66. కాబట్టి 23,650 ఇంటూ 31.5/66. దీన్ని మనం క్యాలిక్యులేట్ అంటే సూక్ష్మీకరణ చేస్తే 11,287.50 అంటే 11,287 రూపాయల 50 పైసలు. కాబట్టి దీనిని మనం 11,288 రూపాయలుగా పరిగణించాలి. అంటే సర్వీస్ పెన్షన్ 11,288 రూపాయలు పర్ మంత్. ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ 50/100.
దీన్ని మనం సూక్ష్మీకరణ చేయగా 11,825 రూపాయలు వచ్చింది. కానీ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు సర్వీస్ పెన్షన్ కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది కాబట్టి మనం ఈ 11,825ను సర్వీస్ పెన్షన్కు కుదించాలి. అంటే టోటల్గా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 11,288 రూపాయలు పర్ మంత్. ఇదే విధంగా నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ను లాస్ట్ డౌన్ బేసిక్ పే ఇంటూ 30/100 అనే ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ అవుట్ ఏ సర్వీస్ పెన్షన్, బి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, సి నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఫిక్స్డ్ టు ఏ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ విత్ లాస్ట్ రన్ బేసిక్ పే ఆఫ్ 48,600 రూపీస్ అండ్ కంప్లీటెడ్ 36 years ఆఫ్ క్వాలిఫైయింగ్ సర్వీస్. సమస్యలో ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీస్ 36 సంవత్సరాలు, అంటే మ్యాక్సిమం సర్వీస్ 33 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువే ఉంది కాబట్టి మనం ఇక్కడ సర్వీస్ వెయిటేజ్ని కలపాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ 36 సంవత్సరాలను మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలకు మనం కుదించాలి. అనగా నెట్ క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలుగా పరిగణించాలి. అలాగే లాస్ట్ రన్ బేసిక్ పే 48,600 ఇవ్వటం జరిగింది. ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలు అయితే సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి సర్వీస్ పెన్షన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లే. ఇప్పుడు ముందుగా సర్వీస్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సర్వీస్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ లాస్ట్ రన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66, అంటే 48,600 ఇంటూ 33/66. దీన్ని మనం సూక్ష్మీకరణ చేయగా 24,300 పర్ మంత్గా వచ్చింది. అనగా సర్వీస్ పెన్షన్ 24,300 పర్ మంత్. ఉద్యోగి యొక్క క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలు అయితే సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షన్ అంటే 24,300కు సమానం. నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ లాస్ట్ రన్ బేసిక్ పే ఇంటూ 30/100. దీన్ని మనం సూక్ష్మీకరణ చేయగా 14,580 వస్తుంది. అనగా నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ 14,580 పర్ మంత్. ఫిఫ్త్ ప్రాబ్లం, ఏ డిస్ట్రిక్ట్ సెషన్ అండ్ జడ్జ్ రిటైర్డ్ ఆన్ సూపర్ యాన్యువేషన్ pension and completed 25 years of qualifying service with basic pay of 82,000. Then find out A service pension, B enhanced family pension, C normal family pension. ఈ సమస్యలో క్వాలిఫైయింగ్ సర్వీస్ 25 సంవత్సరాలు కాబట్టి మనం 5 సంవత్సరాల వెయిటేజ్ కలుపుకోగా 30 సంవత్సరాలు, అంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ 30 సంవత్సరాలు. లాస్ట్ పే డ్రాన్ ఈజ్ ఈక్వల్ టు 82,000. సర్వీస్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ బై 66, అంటే 82,000 ఇంటూ 30/66. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 37,272.72గా వస్తుంది. అంటే దీన్ని మనం సవరించుకోగా 37,273 పర్ మంత్గా వస్తుంది. అంటే సర్వీస్ పెన్షన్ 37,273 పర్ మంత్. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ లాస్ట్ రన్ బేసిక్ పే ఇంటూ 50/100, అనగా 82,000 ఇంటూ 50/100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 41,000 వచ్చింది. అయితే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఇప్పుడు సర్వీస్ పెన్షన్ కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది కాబట్టి దీనిని మనం సర్వీస్ పెన్షన్కి సవరించుకోవాలి. అనగా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ 37,273 పర్ మంత్కి సమానం అవుతుంది. లాస్ట్ రన్ బేసిక్ పే ఇంటూ 30/100, అంటే 82,000/100. దీనిని మనం సింప్లిఫై చేయగా 24,600, అంటే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ 24,600 పర్ మంత్. డిపార్ట్మెంటల్ టెస్ట్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ఎంప్లాయీస్కు ఉపయోగకరమైన వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.